ఎవరు పిలిచారు ఈ అపశకునాన్ని? ఎందుకొచ్చింది మళ్ళీ నా గుమ్మంలోకి? నాన్న సమ్రాట్. అన్నయ్య ఆగు. నేనే వచ్చానురా. నాకు నేనుగానే వచ్చాను. బంధాన్ని మర్చిపోలేక, ఆచారాన్ని కాదనుకోలేక నా వదినికి గాజులు వేద్దామని వచ్చానురా. తప్ప? ఈ ఇంటి ఆడపడుచుగా ఈ ఇంటి ఇల్లాలికి గాజులు వేస్తే శుభదాయకమని వచ్చాన్రా. బంధం, అనుబంధం, ఆచారం శుభదాయకం ఇవన్నీ నీ నోటిన వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. అవి నీకు సరిపోవు. నాన్నా, ఆడపడుచు గాజులు వేయటానికి ఇంటికొచ్చింది అంటే ఈ ఇంటి సౌభాగ్యాన్ని మోసుకొచ్చినట్టు, ఈ ఇంట్లో వెలుగులు నింపినట్టేరా. నీకు గాజుల మీద కోరికుంటే 100 బంగారు గాజులు చేయించుకో. ఇంట్లో దీపాలు వెలిగించుకోవాలనుకుంటే వెండి దీపాలు చేయించుకో. అంతేగాని సెంటిమెంట్ పేరు చెప్పి శత్రువుల్ని నా ఇంట్లోకి రానిస్తే మీరంతా రోడ్డు మీదకెళ్తారో. సమ్రాట్, నీ మేనత్త శత్రువు కాదురా. నువ్వు పుట్టినింటికి మహాలక్ష్మిరా. అలా అవమానించొద్దు నాన్నా. ఆపు నీ పిచ్చి మాటలో. నీ చెల్లిని నాకు మేనత్తని చేసి నీ దరిద్రాన్ని నాకు బంధంగా ముడివేయొద్దు. లేదంటే నేను రాక్షసుణ్ణవ్వాల్సొస్తుంది. సమ్రాట్, అలా అనుకు నాన్నా. శుభమా అంటూ ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన ఆడబిడ్డరా. ఇలా నిర్లక్ష్యంగా వెళ్ళిపోమండం అరిష్టం నాన్నా. అరిష్టం, అరాచకం, దరిద్రం ఈవిడ వెళ్ళిపోతే జరగవు. ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే జరుగుతాయి. అసలిదంతా అనవసరం. మీ అందరితో ఆర్గ్యూ చేసే టైం గాని ఓపిక గాని నాకు లేవు. అసలు తనని ఇక్కడికి పిలిచింది ఎవరు? నేనే పిలిచిన. మీనాక్షి చిన్నమ్మను నేనే అత్తమ్మకి గాజులెయ్యాలి రమ్మని ఫోన్ చేసిన.
రమ్మని చెప్పడానికి నువ్వెవరు, రావడానికి ఆవిడెవరో? ఏ హక్కుందని పిలిచావు? ఎవరినడిగి రమ్మన్నావు? నేను ఈ ఇంటి కోడళ్ళనే హక్కు, నేను మీ పెళ్ళాన్ని అనే హక్కు. మీ వంటి దేవుణ్ణి భర్తగా ఇచ్చిన నా అత్త బాధపడొద్దని ఆరాటంతో ఫోన్ చేసిన. ఆడబిడ్డుండి కూడా నుదుటనకింత బొట్టు పెట్టించుకోలేకపోతున్నానే అని నా అత్త తల్లడిల్లిపోవద్దనే ఆ ఆలోచనతోటి చిన్నమ్మని రమ్మని చెప్పిన. కానీ నాకు నువ్వు చేసిన పని నచ్చినా ఆవిడ నచ్చదు. నువ్వు తప్పు చేశావు శ్రీవల్లి. లే, నేను తప్పు చేయలే. ఈ ఇంటికి మంచి చేసిన, దూరంగున్న బంధాల్ని కలపాలని చూసిన, అత్తమ్మ గుండెల్లున్న భారం దింపాలని చూసిన. ఏం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఈ ఇంటికి చేసింది మంచి కాదు, చెడు. నా కుటుంబం ఈ సొసైటీలో తల దించుకుంది ఈవిడ వల్ల. ఈ ఇంటి అశుభం ఈ మనిషి, ఈ ఇంటికి అరిష్టం ఈ మనిషి. అందుకే ఇలాంటి వాళ్ళని కనిపించనంత దూరం పంపించి వాళ్ళ నీడ కూడా పడకుండా బతుకుతుంటే ఇప్పుడు నువ్వు మళ్ళీ దరిద్రాన్ని కళ్ళ ముందుకి తీసుకొచ్చావు. ఆడబిడ్డ ఎన్నటికీ అరిష్టం కాదు. ఆడబిడ్డ పాదం ఎప్పటికీ తల్లిగారింటికి దరిద్రం కాదు. మీకెందుకు చిన్నమ్మ మీద కోపమో నాకు తెలియదు, కానీ చిన్నమ్మ అత్తమ్మకి గాజులు ఎందుకేయాలనో నాకు తెలుసు. గాజుల్లా సౌభాగ్యమే కాదు, ఇంటి సంతోషం ఉంటది, అన్నలా ఆయుష్ ఉంటది, మేనళ్ళుల్లా మనుగడుంటదని నమ్మిన. గందుకే పిలిచిన. మీరు ఇదంతా నమ్మకపోయినా పర్లే, కాని పద్ధతిని వ్యతిరేకించుకోండి. మీ కాళ్ళు మొక్కుతా. హలో.